హలో ఫ్రెండ్స్, రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో సెక్టార్ 36 అని చెప్పి ఒక సినిమా అయితే రిలీజ్ అయింది. అండ్ ఆ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ది ఒక సైకో కిల్లర్ క్యారెక్టర్. అండ్ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమా రియల్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకొని తీసింది. ఎస్, మీరు ఎందుకు కరెక్టే. రియల్ లైఫ్లో ఇలాంటి ఒక సీరియల్ కిల్లర్ ఉన్నాడు. సో అతన్ని పోలీసులు ఎలా పట్టుకున్నారు, రియల్గా ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది, ఈ విషయాలన్నిటి గురించి కూడా ఈ వీడియోని నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మా ఎడిటింగ్ టీం కూడా చాలా అంటే చాలా కష్టపడి ఈ వీడియోని అయితే ఎడిట్ చేశారు. సో మీకు మేము పెట్టిన ఎఫర్ట్స్ కనుక నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ చెప్పడం మర్చిపోయాను, వీడియోలో రియల్ ఇమేజెస్ కూడా ఉన్నాయి. ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. ఒక జాక్ గ్రిప్పర్, ఒక జెఫ్రీ డమ్మర్, ఒక టెడ్ బండి, వీళ్ళెవరో మీకు తెలుసా? చరిత్రలో అతి కిరాతకమైన హంతకులు. వీళ్ళ గురించి వినేటప్పుడు ఇలాంటివంతా ఫారెన్ కంట్రీస్ జరుగుతుంటాయి, మన దగ్గర ఇలాంటివి జరిగే ఛాన్సే లేదని చెప్పి మీలో చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు. కానీ భయానికి భయం పుట్టించే క్రూరమైన హంతకులు మన దగ్గర, అదే మన ఇండియాలో కూడా ఉంటారని చెప్పి రీసెంట్ గా నాకు కూడా తెలిసింది. మన సబ్స్క్రైబర్స్ లో ఒక అతను చేసిన కామెంట్ చూసి ఆ కేసు గురించి రీసెర్చ్ చేశాను. ఆ రీసెర్చ్ చేస్తున్న టైంలో నా వెన్నులో వణుకుపుట్టింది. ఆ ఇమేజెస్, అతను హత్య చేసిన విధానం, ఇవన్నీ చూసేటప్పుడు నా అరచేతుల్లో చెమటలు కూడా పట్టాయి. సో నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, వీక్ హార్టెడ్ పీపుల్ ఎవరైనా ఉంటే మాత్రం దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయండి. అది 2005. చిన్న పిల్లలు, ఆడవాళ్ళు కనిపించట్లేదని చెప్పి పోలీస్ స్టేషన్ లో చాలా అంటే చాలా కంప్లైంట్స్ రిజిస్టర్ అవడం స్టార్ట్ అయ్యాయి. కానీ పోలీసులు మాత్రం ఈ కంప్లైంట్స్ ని అసలు సీరియస్ గా తీసుకునేవారే కాదు. కొన్ని కంప్లైంట్స్ విషయంలో అయితే పేరెంట్సే తమ పిల్లల వయసుని కావాలని ఎక్కువగా చెప్తున్నారని, వాళ్ళు మైనర్స్ కాదు అడల్ట్సే అని ఇంట్లో నుంచి పారిపోయి ఉంటారని చెప్పి పోలీసులు ఈ కేసులని వెనక్కి వేస్తూ వచ్చారు. అదే ఆడపిల్లల విషయం అయితే వాళ్ళు ఎవరో ఒకరితో పారిపోయి ఉంటారని, పచ్చిగా చెప్పాలంటే లేచిపోయి ఉంటారని చెప్పి ఆ కేసులని పక్కన పెట్టేశారు. అండ్ ఈ కేసులన్నీ కూడా ఆల్మోస్ట్ ఒకటే ఏరియా నుంచి వస్తున్నాయి. అండ్ అదే ఏరియాలో క్రికెట్ ఆడుతున్న కొంతమంది పిల్లలకి వెనకున్న ఒక డ్రైనేజ్ లో ఒక మనిషి చేయి కనిపించింది. దీని గురించి వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు అక్కడికి వచ్చి చూసి టెన్షన్ పడుతున్న అక్కడ వాళ్ళని కామ్ చేయాలనే ఉద్దేశంతో అది మనిషి చేయి కాదు, ఒక జంతువు చేయి అని చెప్పి ఆ మ్యాటర్ ని క్లోజ్ చేశారు. నెక్స్ట్ 7th May 2006, 26 సంవత్సరాల అమ్మాయి కనిపించట్లేదని చెప్పి వాళ్ళ ఫాదర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఆ ఫాదర్ ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం చివరిగా ఆ అమ్మాయి ఒక అతని ఇంటికి వెళ్ళినట్టు వాళ్ళకి ఆధారాలు దొరికాయి. సో ఈ క్లూతో ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ అతని ఇంటికి వెళ్ళాడు. అక్కడ అమ్మాయి గురించి అడిగితే ఆ ఇంట్లో పనిచేసే వ్యక్తి అసలు అలాంటి పేరుతో ఏ అమ్మాయి తనకు తెలియదని, ఆ ప్లేస్ కి ఎలాంటి అమ్మాయి రాలేదని చెప్పి అతను చెప్పుకొచ్చాడు. ఎప్పట్లాగే అక్కడ పోలీసులు ఈ మ్యాటర్ ని అసలు సీరియస్ గా తీసుకోలేదు. ఇంకా అమ్మాయి ఫాదర్ కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి తిరిగి విసుగొచ్చేసింది. ఇంక ఈ లోకల్ పోలీసులను నమ్ముకుంటే పనవద్దని చెప్పేసి ఆ ఫాదర్ ఎస్ఎస్పీ అంటే సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ని అప్రోచ్ అయ్యాడు. దీంతో ఎస్ఎస్పీ రంగంలోకి దిగి ఆ అమ్మాయి ఫోన్ ని ట్రేస్ చేపించాడు. ఆ అమ్మాయి లాస్ట్ లొకేషన్ వాళ్ళ ఫాదర్ ఇంతకు ముందు ఏ ఇంటికైతే వెళ్లారో అదే ఇంటిని చూపించింది. దీంతో వెంటనే ఆ అమ్మాయి కాల్ రికార్డ్స్ ని తిరగటం స్టార్ట్ చేశారు. ఆ కాల్ రికార్డ్స్ విన్న తర్వాత మ్యాటర్ లో ఉన్న ట్విస్ట్ బయటపడింది. అసలు ఆ అమ్మాయి ఎవరో తెలియదని చెప్పాడు కదా ఆ పనతనే ఆ అమ్మాయి మిస్ అయ్యే ముందు రోజు నైట్ ఆమెతో మాట్లాడినట్టు బయటపడింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం పోలీసులు ఆ పనిచేసే వ్యక్తిని అరెస్ట్ చేశారు. కానీ బంగ్లా ఓనర్ ఆ పనిచేసే వ్యక్తికి బెయిల్ ఇప్పించాడు. కాల్ రికార్డ్స్ తప్పించి వేరే స్ట్రాంగ్ ప్రూఫ్ లేకపోవడంతో అతన్ని బెయిల్ మీద విడుదల చేశారు. కానీ ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ మాత్రం ఓటమిని అస్సలు ఒప్పుకోలేదు. అతను మళ్లీ కోర్టులో అప్రోచ్ అయ్యాడు. అండ్ ఈ మ్యాటర్ మొత్తం కోర్టులో అలా నడుస్తూనే ఉంది. కానీ December 26, 2006 నోయిడాలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఈ సంఘటన విన్న ప్రతి ఒక్కరు వెన్నులో వణుకు పుట్టాల్సిందే, చూసిన ప్రతి ఒక్కరి కంట్లో నీళ్లు తిరగాల్సిందే. ఆ రోజు అదే December 26 సెక్టార్ 31 బిల్డింగ్ నెంబర్ D5 వెనుకున్న డ్రైనేజ్ లో ప్లాస్టిక్ లో చుట్టబడిన కొన్ని స్కెల్టన్స్ బయటకు వచ్చాయి. ఇది చూసిన తర్వాత మొత్తం కంట్రీ షాక్ అయిపోయింది. ఆ బిల్డింగ్ ఓనర్ అయిన మోహిందర్ సింగ్ ఇంకా తన సర్వెంట్ అయిన సురేంద్ర కోహ్లీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ టైంలో మన కంట్రీ మొత్తం ఈ కేసు గురించే న్యూస్. న్యాయం జరగాలని చెప్పి కంట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ వాయిస్ ని రైజ్ చేశారు. ప్రెషర్ ఎక్కువడంతో గవర్నమెంట్ కూడా ఈ కేసుని సిబిఐకి అప్పగించింది. 2007 January 10 ఈ కేసుని సిబిఐ చేతికి అప్పగించారు. స్పెషల్ సిబిఐ కోర్టు మణీందర్ సింగ్ ని ఇంకా కోహ్లీని సిబిఐ కస్టడీలో ఉండాలని చెప్పి ఆర్డర్స్ విధించింది. ఇద్దరు సిబిఐ కస్టడీలో 60 రోజుల వరకు ఉన్నారు. కానీ వీరిద్దరికి అగెనిస్ట్ గా ఎలాంటి ప్రూఫ్స్ కూడా దొరకలేదు. February 27, 2007 సురేంద్ర కోహ్లీ తన చేసిన క్రైమ్స్ ఒప్పుకున్నాడు. మళ్ళీ చెప్తాను, వీడియోలో ఇక మీదటి నుంచి రివీల్ చేసే మ్యాటర్ ఏదైతే ఉంటుందో అది చాలా తేడాగా ఉంటుంది. భయం కలిగించేలాగా ఉంటుంది. 9 మంది చిన్న అమ్మాయిలు, 5 ఆడవాళ్లు, 2 చిన్న అబ్బాయిలు. ఇది సురేంద్ర కోహ్లీ కిల్ కౌంట్. వీళ్ళని ఏదో రకంగా ట్రాప్ చేసి తను పనిచేసే బిల్డింగ్ అయిన D5 లోకి తీసుకుని వెళ్లి అక్కడ వాళ్ళని మర్డర్ చేసి చంపేసేవాడు. బట్
తను మర్డర్ తాపలేదు. ఆ చనిపోయిన డెడ్ బాడీస్ ని తను రేప్ చేయడానికి కూడా ట్రై చేశాడని చెప్పి సురేందర్ కోహ్లీ ఆ ఇన్వెస్టిగేషన్ లో రివీల్ చేశాడు. అంతేకాదు డెడ్ బాడీస్ ని బాత్రూమ్ లోకి తీసుకుని వెళ్లి ముక్కలుగా నరికేసి వాటిని వండుకొని తినేవాడంట. బాడీస్ లో మిగిలిన పార్ట్స్ అన్నిటిని ప్లాస్టిక్ బ్యాగ్స్ లో చుట్టేసి వాటిని డ్రైనేజ్ లో పడేస్తూ ఉండేవాడంట. సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే మణీందర్ సింగ్ అక్కడ పోలీసులకి రెగ్యులర్ గా లంచాలు ఇస్తూ ఉండేవాడంట. దీంతో గవర్నమెంట్ అసలు ఆ లంచం తీసుకుంది ఎవరో, వాళ్ళకి సపోర్ట్ గా ఉంటుంది ఎవరో తెలుసుకోవడం కోసం 2 మెంబర్ టీమ్ ని నోయిడాకు పంపించి ఇన్వెస్టిగేషన్ చేపించారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఎస్ఎస్పీ, ఏఎస్పీ, సర్కిల్ ఆఫీసర్, ఇంకో 3 సెక్యూరిటీ ఇన్ఛార్జీలు వాళ్ళకు అమ్ముడుపోయారని తెలిసి వాళ్ళని సస్పెండ్ చేశారు. 2007లో మినిస్ట్రీ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ తమ ఎక్స్పర్ట్ కమిటీని ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి నితారికి పంపించారు. డాక్టర్ వినోద్ కుమార్, ఇతను నోయిడాలో చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్. డెడ్ బాడీస్ ని అబ్జర్వ్ చేసిన ఇతను బాడీస్ మీద ఉన్న కట్స్ చాలా ఖచ్చితంగా సర్జికల్ గా ఉండటంతో ఈ హత్యలన్నీ ఆర్గాన్ ట్రేడింగ్ కోసం చేసుండొచ్చని చెప్పి తను డౌట్ పడ్డాడు. సో దీంతో సిబిఐ వాళ్ళు చాలా డెప్త్ గా ఈ ఆర్గాన్ ట్రేడింగ్ యాంగిల్ లో ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ మళ్ళీ వాళ్ళకి ఎలాంటి ప్రూఫ్స్ దొరకలేదు. కోర్టు ట్రయల్స్ కోసం సురేంద్ర కోహ్లీ లాయర్ ని అపాయింట్ చేసుకోలేదు. తన కేసుని తనే రిప్రజెంట్ చేసుకునేవాడు. 10th సెప్టెంబర్ 2009 14 ఏళ్ల రింపాహడ్డల్ అనే అమ్మాయిని మానభంగం చేసి చంపేశారని చెప్పి కోర్టులో ప్రూవ్ అయింది. దీంతో వీళ్ళిద్దరికి ఉరి శిక్షణ విధించారు. కానీ హైదరాబాద్ కోర్టు ఈ సెంటెన్స్ ని చేంజ్ చేసి ఈ కేసులో ఓనర్ ఇన్నోసెంట్ అని చెప్పి డిక్లేర్ చేసి సురేందర్ కూడా ఉరి శిక్షణ రద్దు చేసి లైఫ్ సెంటెన్స్ ని విధించారు. 2017లో సిబిఐ కోర్టులో సురేందర్ ఇంకా మణీందర్ సింగ్ పింకీ సర్కార్ అనే అమ్మాయిని మానభంగం చేసి హత్య చేశారని చెప్పి ప్రూవ్ అయింది. అండ్ ఈ కేసులో కూడా వీళ్ళకి ఉరి శిక్షణ విధించారు. ఇలా ఏళ్లు గడిచే కొద్దీ కోర్టులో కేసులు జరుగుతూనే ఉన్నాయి. సిబిఐ ఇన్వెస్టిగేషన్ ప్రకారం సురేందర్ మొత్తం 16 హత్యలు చేసినట్లు తెలిసింది. దొరికిన ఫైనల్ ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సురేందర్ కి అగనెస్ట్ గా దొరికాయని, బట్ మణీందర్ కి అగనెస్ట్ గా ఎలాంటి స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరకలేదని చెప్పి సిబిఐ చెప్పింది. రీసెంట్ గా అలహాబాద్ హైకోర్టు కూడా ఎవిడెన్స్ సరిగ్గా లేదని చెప్పి మణీందర్ సింగ్ ని నిర్దోషిగా రిలీజ్ చేసింది. బట్ సురేంద్ర కోహ్లీని మాత్రం ఒక కేసులో దోషిగా తీర్పిచ్చి లైఫ్ సెంటెన్స్ ని విధించారు. పోలీసులు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కావచ్చు, లేదంటే వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉండటం వల్ల కావచ్చు, అండ్ అన్నిటికంటే మెయిన్ ఎవిడెన్స్ సరిగ్గా దొరకపోయి ఉండొచ్చు. వీటన్నిటి వలన వీళ్ళిద్దరు చేసిన పాపాలకి సరైన శిక్ష మాత్రం పడలేదు. వీళ్ళిద్దరు ఎవరి క్రైమ్స్ చేశారు, ఇద్దరు చేశారా? ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసినట్టు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. ఇవన్నీ పక్కన పెడితే ఎంత చేసినా కూడా సురేంద్ర కోహ్లీ మొహంలో పశ్చాత్తాపం అనేది కనపడదు. అరెస్ట్ చేయబడ్డ ముందు రోజు కూడా సురేంద్ర ముఖంలో చిన్న నవ్వు కనిపించింది. ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసర్స్ కూడా అసలు సురేందర్ ని చూస్తుంటే ఇలాంటి క్రైమ్స్ చేసే వాళ్ళ కనిపించడం చాలా అమాయకుల్లాగా కనిపిస్తూ ఉంటారని చెప్పారు. సురేంద్ర ఒక కన్ఫెషన్ లో చెప్పింది ఏంటంటే తన ఓనర్ ప్రతిరోజు నైట్ అమ్మాయిల్ని తీసుకుని వచ్చి బంగ్లాలో ఉండేవాడంట. అలా వచ్చిన అమ్మాయిలు సారీ అడల్ట్ వర్కర్స్ వాళ్ళకు కూడా సురేంద్ర వండి పెట్టేవాడంట. సో మణీందర్ సింగ్ ప్రతిరోజు అమ్మాయిలు ఇలా ఇంటికి తెచ్చుకోవడంతో సురేంద్ర కోహ్లీలో ఉన్న కోరికల్ని తను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. దీంతో తను క్రైమ్స్ చేయడం మొదలు పెట్టాడు. చిన్నగా అందరినీ ట్రాప్ చేసి ఇంటికి తీసుకుని వచ్చి తన కోరికల్ని వాళ్ళపైన తెచ్చుకొని వాళ్ళని చంపేసి వాళ్ళని వండుకొని తినేసేవాడు. 2014లో సురేంద్ర కోహ్లీ తల్లి అతను కలవటానికి జైలుకొచ్చింది. అతనితో 45 నిమిషాలు మాట్లాడిన తర్వాత బయటకొచ్చి తన రిపోర్టర్స్ తో చెప్పిందని విని అందరూ షాక్ అయిపోయారు. సురేందర్ ఎలాంటి తప్పులు చేయలేదని, పెద్ద మనుషులందరూ కలిసి తనని బలవంతంగా ఈ కేసులో ఇరికిచ్చారని చెప్పి వాళ్ళ అమ్మతో చెప్పాడంట. చెప్పాలంటే ఈ కేసులో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ఒక నార్మల్ హ్యూమన్ డెడ్ బాడీ డీకంపోజ్ అవడానికి దాదాపుగా 3 సంవత్సరాలు పడుతుంది. అలాంటి సురేంద్ర కోహ్లీ అన్ని బాడీస్ ని డ్రైనేజ్ లో పడేస్తూ ఉంటే అక్కడ వాళ్ళకి స్మెల్ రాకుండా ఉంటుందా? ఎంత డ్రైనేజ్ లో వేసినా కానీ హ్యూమన్ బాడీ అనేది ఖచ్చితంగా చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. అసలు మణీందర్ సింగ్ లంచం ఎందుకు ఇస్తున్నాడో కూడా తెలుసుకోకుండా అక్కడ పోలీసులు లంచం ఎందుకు తీసుకున్నారు అంటే నిజంగానే మణీందర్ సింగ్ చేసే పనులు వాళ్ళకు ముందుగానే తెలుసా? చెప్పాలంటే ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి. అంతేకాదు ఈ నితారి విక్టిమ్స్ లో ఒక విక్టిమ్ బతికే ఉందని, తను నేపాల్లో ఉంటున్నట్టు, తనకు పెళ్లైనట్లు, ఆ విక్టిమే తన ఫాదర్ కి లెటర్ రాసిందని, అండ్ ఆ లెటర్ పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారని చెప్పి ఒక స్టోరీ కూడా ఉంది. మరి దీంట్లో ఎంత నిజం ఉందో మాత్రం ఎవరికి తెలీదు. ఇదంతా పక్కన పెట్టేస్తే ఒక మనిషిని హత్య చేయడం అనేది చాలా దారుణం. ఏ పాపం చేయని ఒక ప్రాణం తీసేయాలంటే ఆ ప్రాణం తీసేవాడు ఎంత క్రూరమైన వాడై ఉండాలి చెప్పండి. ఒక ప్రాణం తీసేవాడు క్రూరమైన వాడైతే సీరియల్ కిల్లర్స్ ని ఏమనాలి? మరి చిన్నపిల్లలు చంపే వాళ్ళని ఏమనాలి? చంపాక ఆ బాడీని వండుకొని తినే వాళ్ళని ఏమనాలి? ఇన్ని ఘోరాలు చేసినా కానీ కొంచెం కూడా పశ్చాత్తాపం లేని వాడిని ఇంకేమనాలో మీరే కామెంట్స్ చెప్పండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ ఎ నైస్ డే.